దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈనాటి ఆధ్యాత్మిక కూటములోనికి వచ్చిన ప్రియ సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. పరమగీతము సొలొమోను భక్తుడు మహాజ్ఞాని అని ఒక బిరుదు ఉంది సొలొమోను భక్తుడికి. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని అయితే సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. నాకు జ్ఞానం తక్కువగా ఉందయ్యా, నేను జ్ఞానం లేనివాడను, నాకు జ్ఞానమును ప్రసాదించమని. తండ్రి అయిన దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించి అతనికి జ్ఞానమును ప్రసాదించాడు. స్తోత్రం కలుగునుగాక. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అట్టివాడు నన్ను అడగవలెను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైన. జ్ఞానము ఎందులో జ్ఞానము? పరిపాలనలో జ్ఞానం, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానం, చదువుకునే చదువులో జ్ఞానం, చేసే కుల వృత్తిలో, చేసే పనులలో జ్ఞానం, చేసే వ్యాపారములో జ్ఞానం. ప్రతి దానిలోనూ జ్ఞానము నిక్షిప్తమైనది. ప్రతి దానిలో మనకు జ్ఞానం కావాలి. ఒక వ్యక్తి పదే పదే నష్టపోతుంటే మనం అంటాం, వాడికి అసలు జ్ఞానం లేదమ్మా, వాడికి తెలివి లేదమ్మా అంటాం. సో ప్రతి విషయంలో కూడా మనకు జ్ఞానం, ఉద్యోగంలో జ్ఞానం, అన్నింటిలోనూ జ్ఞానం. దేవుడు అన్నాడు, ఏ విషయంలోనైనా నీకు జ్ఞానం లేకపోతే నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవుని సేవ చేయాలంటే జ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే జ్ఞానం, దేవునితో నడవాలంటే జ్ఞానం. ఈ జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. ఈ జ్ఞానము మనకి ఎక్కడ లభిస్తుందంటే కేవలము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము మనము దేవుణ్ణి అడిగే కొలది మనకిస్తాడు. స్తోత్రం. కాబట్టి సొలొమోను నాకు జ్ఞానము కావాలయ్యా అన్నాడు. కాబట్టి దేవుడు సొలొమోనుకు జ్ఞానమునిచ్చాడు. స్తోత్రం. దేవుడిచ్చిన జ్ఞానం అది మేలిమైంది, దేవుడిచ్చేది శ్రేష్టమైనది. దేవుడిచ్చే దానిలో ఆశీర్వాదమే ఉంటుంది, శాపం ఉండదు. కాబట్టి సొలొమోను జ్ఞానమును పొంది పరిపాలన చేస్తూ మహాజ్ఞాని అనిపించుకున్నాడు. బైబిల్ పండితులు మహాజ్ఞాని అని బిరుదిచ్చారు సొలొమోనుకి. దేవుడు సర్వజ్ఞాని, ఆమ్ని సైన్స్. దేవుడు సర్వజ్ఞాని, సొలొమోను మహాజ్ఞాని. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అనేక పుస్తకాలు రాశాడు. 1005 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు చెప్పాడు. సర్వమానవాళికి ఒక ప్రసంగం, సర్వమానవాళికి ఒక సందేశం, సర్వమానవాళికి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. అది ప్రసంగి గ్రంథం. ఆమేన్. ఏముంటుంది ప్రసంగి గ్రంథంలో? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద నరుడు చేయు ప్రతి పనియు వ్యర్థం. అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు సొలొమోను. దాన్ని సందేశం అంటారు, ఉపదేశము అంటారు. ఇన్ని రాశాడు. వృక్షాల మీద రాశాడు, జంతువుల మీద రాశాడు, పక్షుల మీద రాశాడు. చాలాసార్లు సొలొమోను గురించి మీకు చెప్పాను నేను. ఇన్ని పుస్తకాలు రాసిన ఆ సొలొమోను కలము నుండి ఒక కావ్యము జాలువారుతుంది. ఆ కావ్యము ప్రేమ కావ్యం. స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను కలము నుండి జాలువారిన ఒక కావ్యం ప్రేమ గీతం. అది ప్రేమ కావ్యం. సొలొమోనుకును తన ప్రియురాలైన షూలమ్మితికి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని, మధ్య జరిగిన సంఘటనలను, మధ్య జరిగిన సంభాషణను వివరించడానికి ఆయన ఒక గీతము రాశాడు. అదే పరమ గీతం. అయితే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. బైబిల్ని చదివేటప్పుడు అక్షరముగా చదివామంటే అది మనల్ని చంపేస్తుంది.
మిగిలిన సంఘాలకును పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సంఘాలకును వ్యత్యాసం అక్కడ కనపడింది. వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వీళ్ళు వాక్యం చెప్తున్నారు అన్నట్టు ప్రాథమికంగా కనపడిన పరిశుద్ధాత్మ నడిపింపు లేని వాళ్ళు చెప్పేది అక్షరము. పరిశుద్ధాత్మను గోరుము అని ఒక పాఠం చూసారా? పరిశుద్ధాత్మ లేనిదే వాక్యమును ఎరుగుట కాదు. కాబట్టి ఇక్కడ ఏనండి, పరిశుద్ధాత్మ నింపుదల లేని సేవకులు చెప్పే వాక్యము అక్షరము. ఆ అక్షరము చంపేస్తుంది నిన్ను. కానీ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి చెప్పే బోధ ఆత్మబోధ. స్తోత్రం చెప్పండి. ఆ ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. పరమగీతము అంటే సొలొమోనుకు షూలమ్మితికి మధ్య జరిగిన సంభాషణ అని కనపడుతున్నా దానిలో ఆంతర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారికిను సంఘమునకు మధ్య ఉన్న ప్రేమ బంధం. సొలొమోను తన ప్రియురాలైన షూలమ్మితి మధ్య జరిగిన సంభాషణ అన్నట్టు పైకి కనపడుతున్నా దాని అంతరంగంలో ఏమని చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దాని అంతరంగంలో ఎవరున్నారు చెప్పండి? సంఘం ఉన్నది. కాబట్టి క్రీస్తు సంఘమునకు మధ్య ఉన్న పవిత్ర ప్రేమ బంధము తెలియజేసేదే పరమగీతం. అందుకు దానికి పరమగీతం అని పెట్టారు. స్తోత్రం కలుగును గాక. మనము చదువుకున్న 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ 2 సంఘటనలు ఉన్నాయి. షూలమ్మితి తన గురించి తాను చెప్పుకుంటున్న ఒక భాగం ఉంది. షూలమ్మితిని గురించి సొలొమోను భక్తులు చెప్పే ఒక భాగం ఉంది. సంఘము తనను గురించి తాను చెప్పుకునే ఒక భాగం ఉంది. సంఘమును గురించి ప్రభువు చెప్పే భాగం ఒకటి ఉంది. 2 వాక్యాలు. మొదటి చూడండి, నేను అంటే ఎవరు? షూలమ్మితి. నేను అంటే ఎవరు? సంఘము. షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను నేను. షూలమ్మితి నల్లగా ఉంటుంది, నల్లటి పిల్ల. రాజుగారు బహు అందగాడు. ఆల్రెడీ రాజుగారికి చాలామంది రాణులు ఉన్నారు. చక్కని పరిపాలన జరుగుతుంది, మంచి జ్ఞానం. షూలమ్మితి కుటుంబము ద్రాక్ష తోటకు కాపలాదారులు. కాపలా పని ద్రాక్ష తోటకు. సొలొమోను మహారాజు యొక్క ద్రాక్ష తోటకు ఈమె కాపలా. ఈమె కాపరి అంటే ఆ తోటలో ఉంటారు చూసారా, కాపలా. సొలొమోనుకు ఆమె మీద సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమ పుట్టినటువంటి సొలొమోను ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళి యెరూషలేములో రాజనగర్లో పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షూలమ్మితి స్టోరీ మీకు తెలిసే ఉంటుందేమో, కానీ షూలమ్మితి నల్లగా ఉంటుంది. షూలమ్మితి అనే ఆమె ద్రాక్ష తోటకు కాపలా చేసే కుటుంబం బిడ్డ. పెద్ద బ్యాక్గ్రౌండ్ కలిగింది కాదు, చదువుకున్నది కాదు, ఏమండి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏ నెల కుటుంబం అంటే ఆయా ఆసాముల కింద జీతం ఉండి తోటకు కాపలా ఉంటారు. మామిడికాయల తోటకు కాపలా పెట్టుకుంటారు, అలాగే ద్రాక్ష తోటకు కాపలా. రాజుగారు తోటకాడకు వచ్చినప్పుడల్లా షూలమ్మితిని చూసి ఆమె మీద మనసు పారేసుకుని ఆమెను తీసుకెళ్ళిపోయి తన రాజనగర్లో రాణులు ఉండే ప్లేస్లో పెట్టాడు. యెరూషలేములో కుమార్తెలు ఉన్నారు. యెరూషలేములో కుమార్తెలు అంటే ఎవరు? యెరూషలేము పట్టణములో ఉన్న యవనస్తురాలు. యెరూషలేము కుమార్తెలారంటే ఎవరంటే యెరూషలేము పట్టణములో ఉన్న యవనస్తురాళ్ళు. యవనస్తురాళ్ళు రాజుగారి వైపు చూస్తుంటారు కదా. అమ్మ రాజుగారికి నేను రాణినైతే బాగుండని కోరిక పుట్టనుడు అని ఉంటాడా? పుట్టదంటే అబద్ధం. మ్యాచింగ్ చూసుకుంటారు అంతరంగంలో. వీళ్ళందరికీ ఈర్ష్య పుట్టింది. యెరూషలేము కుమార్తెలకు ఈర్ష్య పుట్టింది. అవురా, మేమెంత అందంగా ఉన్నాం, మేమెంత చదువుకున్నాం, మేము పట్టణం పిల్లలము, మళ్ళీ ఎవరు నచ్చలేదా? ఆ నల్లడి ముఖంతో దొరికిందా? నల్లడి ముఖం నచ్చిందా? అదేమో పల్లెటూరుది, అదేమో చదువుకున్న చచ్చింది కాదు. పైగా అది వాచ్మెన్ బతుకు. రాజుగాడ మైండ్ లేదు అన్న కోణంలో వదంతులు వినపడుతున్నాయి. మనకెందుకురా, మన పక్కన వాళ్ళ సంగతి మనకెందుకు అనుకునే బుద్ధి ఈ భూలోకం ఉన్నంతవరకు మనిషికి రాదు. అది యూనివర్సల్ ట్రూత్స్ అంటారు వాటిని. అవి ఎప్పటికీ మారవై.
ఆయనేదో ప్రేమించాడు, ఆయనేదో తీసుకెళ్ళి తన రాజనగర్లో పెట్టుకున్నాడు, ఆయనేదో చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఈర్ష, నేను అందంగా లేనా, నేను చదువుకోలేదా, నేను రాజుగారికి సరిపోనా, మరీ షూలమితి కంటే తీసేసింది ఆయన. నేను అసలు ఆయమ్మ ఎట్ట నచ్చింది వీడికి, ఆయమ్మ ఎట్ట నచ్చింది, ఇది గోల చేస్తున్నారు వాళ్ళు, ఎగతాళి చేస్తున్నారు. కొంతమంది రే ఊరుకరా, వాళ్ళు వింటారా, ఇంటే బాధపడతారంటే వినాలని అంటున్నాను రా అనే రకం లేరా. వాళ్ళు బాధపడితే నాకెందుకురా అంటే ఒకరిని బాధపరచడమే కొంతమంది ఉద్దేశం. మాటలతో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడగలవారు ఉన్నారంటాడు సొలొమోను భక్తుడు. ఇలా షూలమితిని టార్చర్ చేస్తున్నారు. ఈ సందర్భంలో షూలమితి తానేంటో చెప్పుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరూ రాణులు అంటున్నారు, రాణుల కాడ ఉన్న దాసీలు అంటున్నారు, యెరూషలేము పట్టణంలో ఉన్న యవనస్తురాళ్ళు కొంతమంది మేము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు. నచ్చట్లా షూలమితి రాజకోటలో ఉంటే, రాణిగారి ప్లోస్ట్లో షూలమితి ఉంటే ఒప్పుకోట్లా, మనసులో ఒప్పుకోక ఈర్ష్యతో ప్రగల్భాలు పలుకుతూ ఎట్లా పడితే అట్లా ఆమెను ట్రీట్ చేస్తున్నారు, ఆమెను అవమానపరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేక మౌనముగా ఉన్న షూలమితి ఇక నోరు తెరవాలి అనుకుని ఇప్పుడు అంటుంది, నేను ఎవరో తెలుసా నీకు, నా పైరూపమును మీరు చూస్తున్నారా, నేను నల్లని దానని పైరూపమును చూస్తున్నారా, నేను వాచ్మెన్ కూతురునని చూస్తున్నారా, నేను ఒక పనికిమాలిన చిన్న పేదరికంలో పుట్టిన బిడ్డనని చూస్తున్నారా, నేనేంటో నా బతుకేంటో నేను మీకు చెప్తానండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనల్ని కించపరిచినప్పుడు కూడా ఒక్కోసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చేది. నేనంటే ఏంటో కనపడతలేదు మీకు, నేనంటే ఏంటో అర్థం కావట్లేదు మీకు. షూలమితి అంటుంది, నేనంటే ఏంటో చెప్పనా, నేను షారోను పొలములో పూయు పుష్పము లాంటిదాను నేను. షూలమితి తన గురించి చెప్పుకోవటానికి ఒకదాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. షూలమితి తన గురించి తాను చెప్పుకోవటానికి ఒకదానిని గురించి ఎగ్జాంపుల్ చెబుతుంది. ఆ ఎగ్జాంపుల్ దేని గురించి చెప్తుంది అంటే షారోను పొలం. స్తోత్రం. నేను పుష్పము లాంటి దాన్ని. హల్లెలూయా. నేను పుష్పము లాంటి దాన్ని. పువ్వులకు ఆకర్షితం కానివాడు ఎవడున్నాడు చెప్పండి? పువ్వులకు ఆకర్షితం కాని వాళ్ళు ఎవరు ఉండరు. పువ్వులు ఉన్న తోటలోకి వెళ్తే మన మైండ్ సెట్టే మారిపోతాయి. గార్డెన్లోకి వెళ్ళామంటే మన మైండ్ సెట్టే మారిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఎవరిని అంటే నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దాన్ని. నేను పుష్పమును. స్తోత్రం. పుష్పమును నేను. పుష్పము అంటేనే ఒక క్వాలిటీ ఉంటుంది. పువ్వును చూస్తేనే ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తుంది. పుష్పము సువాసన వెదజల్లేది. పుష్పము మెత్తని రేకులు కలిగింది. దాని రేకులు అంటారు కదా, సైడ్ ఉండే వాటిని. అవి మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. పువ్వులను చూసినప్పుడు ముళ్ళు చూసినప్పుడు ఒకే ఫీలింగ్ ఉంటుందా మనకి? మనం అంటాం కదా, అదేం పూలబాట కాదురా ముళ్ళబాటరా అంటాం. పూలబాట ఏమో మనకి ఆనందాన్ని ఇస్తుంది, పూలబాట మనకి మెత్తగా ఉంటుంది, ముళ్ళబాట మనకి కష్టతరం. అందుకు షూలమితి అంటుంది నేను పుష్పమును. షూలమితి అంటే మీకు ఏమర్థం కావాలి? సంఘము. సంఘం అంటే ఏం అర్థం కావాలి చెప్పండి? ఎవరికి వాళ్ళే. ఇప్పుడు చెప్పండి. ఎస్, షూలమితి అంటే ఎవరు? నేనే. నేను ఎలాగ ఉండాలి? పుష్పములాగా, మనుషులకు సంతోషాన్ని ఇస్తూ, మనుషులలో సువాసన వెదజల్లుతూ, మెత్తగా ఉండి నేను పుష్పమును. నేను పుష్పమును అని చెప్పి ఆపేలా షూలమితి. నేను షారోను పొలములో పూయు పుష్పము. స్తోత్రం. షూలమితి అంటుంది ఒక పొలం ఉంది, ఆ పొలము ఎక్కడ లేని ఆధిక్యత కలిగి ఉంది. ఆ పొలం ఏంటి చెప్పండి? షారోను పొలం. షారోను అనేది ఒక పొలము అన్నాం, కానీ షారోను అనేది ఒక మైదానము, ఒక సారవంతమైన భూమి. స్తోత్రం. ఆ షారోను ఎక్కడ ఉందంటే కర్మెలుకును యొప్పేకును మధ్య ఉన్నది. షారోను పొలమునకు అంత ఆధిక్యత ఉంది. షారోను పొలమును గురించి కొన్ని పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుందాం. స్తోత్రం.
షారోను పొలము మొదటిది సారవంతమైనది. యేసు ప్రభు వారు ఉపమానం చెబుతూ విత్తువాని ఉపమానం చెప్పాడు. మీ అందరికీ తెలుసు. ఎవరి ఉపమానం అది? పొలములో విత్తనాలు విత్తేవాడి ఉపమానం. ఒక రైతు తన పొలంలో విత్తనాలు విత్తాలనుకుని తీసుకుని వెళ్ళి విత్తనాలు చల్లినప్పుడు అవి 4 రకాల ప్లేసెస్లో పడ్డాయి. 1 త్రోవ ప్రక్కన పడ్డాయి, 2 రాతి నేలను పడ్డాయి, 3 ముళ్ళ పొదల్లో పడ్డాయి, 4 సారవంతమైన నేలలో పడ్డాయి. సారవంతమైన నేల షారోను ప్రాంతం. స్తోత్రం. షారోను ప్రాంతంలో పడిన ప్రతి మొక్క బతికిద్ది. స్తోత్రం కలుగునుగా. కొన్ని భూములలో మొక్కలు బతకవు, బతికిన ఎక్కువ కాలం ఉండవు. షారోను పొలములో అంటే షారోను పొలము మొదట ఏమైంది చెప్పండి? సారవంతమైంది. ఇది మైదానము. 2వ పాయింట్, ఆ పొలములో పడిన మొక్క సేఫ్, ఏది పడితే అది వచ్చి మెయ్యదు. అంటే ఏం కావాలి చెప్పండి? దానికి ఏమని చెప్పండి? చుట్టూ కంచె ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలోనికి పశువులు కానీ మరొకటి కానీ వచ్చి మేసేంత పరిస్థితి ఎక్కడ ఉండదు. ప్రొటెక్షన్, కాపుదల ఉంటుంది. స్తోత్రం. మొదటి ఏమని చెప్పండి? సారవంతం. రెండేమని చెప్పండి? ప్రొటెక్షన్, కాపుదల ఉంది. మళ్ళీ ఆ షారోను పొలములో ఆ పొలమును సేద్యపరిచేవాడు ప్రతి మొక్క మీద శ్రద్ధ పెడతాడు. ప్రతి మొక్క మీద శ్రద్ధ పెడతాడు. షారోను పొలము అని ఎందుకు వాడాడంటే మిగిలిన పొలాలకు లేని ఆధిక్యత షారోను పొలముకుంది. షారోను పొలము అంటే మీకు షారోను అంటే ఒక ప్రాంతం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను. అది లుద్దా, యొప్పే, కర్మెలు ఈ సరౌండింగ్లో ఉంటుంది. మధ్యధరా సముద్రము ఒడ్డున ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది. ఆ షారోను పొలమునకు ఆధిక్యత ఏంటంటే అది సారవంతమైన నేల మొదటిది. 2 దాని చుట్టూ కంచె ఉంటుంది. 3 ప్రతి మొక్క మీద దృష్టి పెట్టి శ్రద్ధ చూపి ఆ మొక్కను భద్రముగా పెంచే ఒక సిబ్బంది ఉంటుంది. ఆమెన్. అక్కడ తయారైందంటే అది వరల్డ్ రికార్డు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గట్టిగా చెప్పలుడు మేపరచను. షారోను పొలములో పూసిందా అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉంటుంది. ఊరికినే పోల్సల దేవుని వాక్యం. షారోను పొలం అంటే మీకు ఏమర్థం కావాలంటే దేవుని సంఘము. చెప్పలుడు మేపరచను. షారోను పొలం అంటే మీకు ఏం కావాలంటే సంఘము. ఆ సంఘం ఏంటంటే దేవుని ఆత్మ స్వాధీనములో ఉన్న సంఘము. ఇప్పుడు అన్ని సంఘాలే కాదు, ఇప్పుడు అన్ని చర్చిలే కాదు. అన్ని చర్చిలలో ఒక చర్చికి ఆధిక్యత, అన్ని చర్చిలలో ఒక చర్చి ప్రత్యేకమైన అట్రాక్షన్గా నిలబడింది. పౌలు భక్తుడు అన్నాడు, నేను గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును గురించి ఆసక్తిపరుడనై శిక్షితుడనయ్యాను. ఎక్కడుంది చెప్పండి? అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. గమలియేలు పాదముల యొద్ద పెరిగి. పౌలు గారు తార్సులో పుట్టాడంట. తార్సు అంటే టర్కీ దేశం. టర్కీ దేశంలో ఒక భాగం తార్సు. టర్కీ అంటే ఆసియా మైనరు. ఎక్కడున్నాడు ఇప్పుడు? యెరూషలేములో ఉన్నాడు. టర్కీ దేశం వేరు, యెరూషలేం వేరు. మధ్యలో 3 దేశాలు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ యెరూషలేం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని గురించి తెలుసుకోవాలని. మనం నిండా 5 కిలోమీటర్ రాము ఏమండి? మనం వస్తేనే ఆడ జరిగిద్దన్నట్టు ఫీలింగ్ మనకి. 3 దేశాలు దాటుకుంటూ యెరూషలేం వచ్చాడు. యెరూషలేం ఎందుకు వచ్చాడంటే దేవుని గురించి తెలుసుకోవాలని. స్తోత్రం. అక్కడ ఊరు లేడా? మిమ్మల్ని అడుగుతులా, ఏడ మీ ఊర్లో సంఘాలు లేవా? ఇక్కడికి వచ్చారా? ఏముంది ఆడ? ఏముంది అంటే లోపలికి వచ్చి చూస్తే తెలిసిద్ది అనాలి మీరు. చెప్పలేడు మేపరచండి. ఇక్కడ ఏముంది అంటే లోపలికి వచ్చి చూస్తే తెలిసిద్ది, బయట ఉండేది తెలిసిద్ది మీకు. నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకో, ఇక్కడ ఏముందో కనపడిద్ది.
అందుకు అక్షరము చంపిద్ది, ఆత్మ జీవింపజేసిద్ది. పై రూపము, మనిషి పై రూపమును చూస్తే ఏం అర్థం కాదు. అంతరంగంలో ఆత్మలో చూడగలగాలి. షారోను పొలం అంటే అది, సంఘము అంటే అది. సంఘము బయట ఉంటే ఏం కనపడదు, సేవకుడు బయట ఉంటే ఏం కనపడదు. ఈడు మాలాంటోడేగా అనిపిస్తుంది. ఈడికి అన్నీ ఉన్నాయి బలహీనతలు, ఈడు ఏముందని, ఈడిది ఒక క్యారెక్టరేనా, ఈడిది ఒక బతికేనా అనిపించింది. కానీ సేవకుని అంతరంగంలోకి వెళ్ళగలాలి, సంఘము అంతరంగంలోకి వెళ్ళగలాలి. అప్పుడు ఆ సంఘం యొక్క ఆధిక్యత కనపడిద్ది. తార్సులో పుట్టిన పౌలు కోటీశ్వరుడి కుమారుడు యెరూషలేం వచ్చాడు. ఇంచుమించుగా 3 దేశాలు దాటి వచ్చాడు. యెరూషలేం ఎందుకు వచ్చాడంటే ఒక ఆయన దగ్గర దేవుని గురించి తెలుసుకోవాలని. ఆయన ఎవరంటే గమలీయేలు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ గమలీయేలు. గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. బైబిల్ ఈజీగా అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ కావాలి. స్తోత్రం. ఒక పర్టికులర్ ప్లేస్ కావాలి, దాని కొరకు కేటాయించబడిన ప్లేస్ కావాలి. అది మాత్రమే చెప్పబడింది. స్తోత్రం. దానిని మినహాయించి మిగతా విషయాలు చెప్పవు. అక్కడ దేవుని వాక్యమే చెప్పబడుతుంది. ఆ వాక్యము పరిశుద్ధాత్మతో మిళితమైన వాక్యము. అది తెలుసుకోవటానికి వెళ్ళాల. షారోను పొలములో పూయు పుష్పము లాంటి దాన్ని, నేను మామూలు దాన్ని అనుకున్నావేంటి? నువ్వు అడుగుతావా, యారా గొల్లపల్లి వెళ్తున్నావు చర్చికి, ఏముందిరా ఆడ అంటే నువ్వు చెప్పగలుగుతావా? నేను గమనించే కొంతమందిని, నన్ను తిట్టేవాళ్ళ దగ్గర వీళ్ళు కూడా తిడుతున్నారు. వాళ్ళని నన్ను ఎవరైనా తిడుతున్నారు అనుకో, వీళ్ళు కూడా తిడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నల్ల పిల్ల అయిన షూలమ్మితికి ఒళ్ళు మండి, నేనంటే ఏంటో చెబుతా కూర్చోండిరా అంటుంది. మరి మందిరానికి వచ్చే నీకు ఒళ్ళు మండుతుందా? ఇతరులు అడిగే ప్రశ్నలకు, ఇతరులు వేసే చెత్త ప్రశ్నలకు, ఇతరులు మాట్లాడే చెత్త ఆలోచనలకు నీ ఒళ్ళు మండి నువ్వు ఆత్మానుసారమైన సమాధానం ఇవ్వగలిగే స్టాండ్ నీకుందా లేదో ఆలోచన చేయి. మొదట నీ సంఘముని గురించి చెప్పాలి, నీ పాస్టర్ గారి గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. మనకేం కనపడింది అంటే అంత కలగోర గంప. దేవుని వాక్యము మనకంత కలగోర గంప, అంతా తెలిసిపోయింది, అంత ప్రేమే, అంత విశ్వాసమే. కాదు. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ఉంటుంది బైబిల్లో. స్తోత్రం. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ఉంటుందో ఆ చాప్టర్ వచ్చినప్పుడు దాని గురించి అధ్యయనం చేయగలగాల. పరిశుద్ధాత్మ సహాయం చేత అధ్యయనం చేయగల. షారోను పొలం స్పెషల్ ఏంటండి? అక్కడ సారవంతమైన నేల ఉంటుంది, అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. పలానా స్కూలు స్పెషల్ ఏంటి? అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. పలానా స్కూలు స్పెషల్ ఏంటి? అక్కడ మంచి టీచింగ్ ఉంటుంది. పలానా స్కూలు మంచిది అని పేరు మనకి వినపడింది. చూడండి ఎందుకు వినపడుతుంది? అక్కడ ఏదో స్పెషల్ ఉంది. షారోను పొలము అది స్పెషల్, యావత్ ప్రపంచంలో స్పెషల్ అది. యెరూషలేములో చెబుతుంది. యెరూషలేం అంటే రాజధాని. యెరూషలేం అంటే రాజధాని. యెరూషలేం అన్నిటికంటే యెరూషలేం గొప్పది. ఇప్పుడు గొల్లపల్లి గొప్పదా, ఢిల్లీ గొప్పదా? ఢిల్లీ గొప్పదా, హైదరాబాద్ గొప్పదా? ఢిల్లీ గొప్పదా, బొంబాయి గొప్పదా? ఢిల్లీలోకి వెళ్ళి నేను గొల్లపల్లిలో నేను గొప్పగా చెప్పు, ఎట్లుంటుంది అది? ఎంత ఎటకారంగా ఉంటుంది. అట్లాంటిది యెరూషలేము రాజనగర్లో ఉండి చెబుతుంది, నేను షారోను పొలంలో పూయబడ్డా. అమ్మో, అక్కడి నుంచి వచ్చావా అని ఆశ్చర్యపోయారు యెరూషలేం కుమార్తెలు. అంటే అక్కడ ఒక స్పెషల్ ఉందని అందరికీ తెలుసు. నీ సంఘమును గురించిన స్పెషల్ బయటికి తెలియాలి జనాలకి. నీ సంఘం యొక్క స్పెషల్ నీకు అర్థం కావాలి. నువ్వెక్కడా పుష్పము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీకున్న కష్టాలను, నీకున్న బాధలను, నీకున్న సమస్యలను బట్టి కుంగిపోతున్నావేమో. కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన దానవు, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు. ఆ ప్రత్యేకత నువ్వు గుర్తుపట్టాలి. ఒకరిని కించపరిచేట్టు కాకుండా, ఒక సంఘమును తీసి పడేసేట్టు మాట్లాడేది కాకుండా, నా సంఘం అంటే నాకు తెలుసు, నా సేవకుడేంటో నాకు తెలుసు, నేనంటే ఏంటో నాకు తెలుసు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన దానవమ్మా, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు. ఊరినే తీసుకురాలే నిన్ను మందిరంలోనికి, ఊరినే కూర్చోబెట్ల దేవుడు నిన్ను స్పెషల్ చేస్తాడు అంతే. అది సారవంతమైన నేల. ఆమేన్, ఆమేన్.
నువ్వు ఒకవేళ రాతి హృదయం కలిగి ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళావంటే నిన్ను సారవంతంగా చేసేస్తాయి. నువ్వు రాతి హృదయంతో ఉన్నా సరే అక్కడికి వెళ్తే నువ్వేమైపోతావు చెప్పండి? సారవంతం అయిపోతావు. నువ్వెవరిని లెక్క చేయకుండా నా స్వేచ్ఛ అని ఇష్టం వచ్చినట్టుగా తిరిగే స్వభావం నీకున్నా షారోను పొలంలో గనక నువ్వు వెళ్ళగలిగితే నీకు మెల్లిగా నీకు కట్ చేయాల్సినవన్నీ కట్ చేసి చక్కగా ఒక రూపం వచ్చిందాక నిన్ను దగ్గర పెట్టుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు లోబడకపోయినా నీ మీద ప్రేమే చూపిస్తాడు. స్తోత్రం. నువ్వు ఎన్నిసార్లు ధిక్కార స్వరం కలిగి నా ఇష్టం అని నువ్వు ప్రగల్భాలు పలికినా నీ నిమిత్తం దీర్ఘశాంతం మోహిస్తుంది షారోను పొలం. దీర్ఘశాంతం మోహించి ఏదో ఒక పరిస్థితుల్లో నుండి ఏదో ఒక సిచ్యువేషన్లో నుండి నీతో మాట్లాడుతుంది. స్తోత్రం. నీతో మాట్లాడుతుంది. నీ ఇంట్లో వచ్చే సమస్యను బట్టో, నువ్వు బయట వచ్చే సమస్యలను బట్టో, లేదా నీకేదన్నా చిక్కును బట్టో, ఆ చిక్కుల్లో, ఆ సమస్యల్లో, ఆ ప్రాబ్లమ్స్లో నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది షారోను పొలం. నువ్వెందుకు నీ కష్టాలు పడుతున్నావు? ఒకప్పుడు నీకేం తెలియకపోవచ్చు, కానీ కష్టాలు పడుతున్న ప్రతిసారి నువ్వు కుంగిపోతుంటే, నువ్వు ఏడుస్తుంటే షారోను పొలం చేసే ప్రత్యేకమైన పని ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ తప్పు చేసావో నీకు చెప్పిద్ది. స్తోత్రం. నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకే దారిద్ర్యం అనుభవిస్తున్నావు. నువ్వెక్కడో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకే దెయ్యాలు నీ మీద పడుతున్నాయి. నువ్వెక్కడో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకే నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. నువ్వెక్కడో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకే నీకు ఆత్మీయత మనోనేత్రాలు తిరగబడటం లేదు. ఎక్కడ నువ్వు తప్పు చేసావో ఆ తప్పు నువ్వు ప్రేమగా చెప్పి ఆ తప్పులో నుండి నిన్ను బయటికి తీసుకురాగల నైపుణ్యము షారోను పొలముకుంది. నిన్ను ఏ రకంగా తయారు చేయాలనేది షారోను పొలమునకు ఒక క్లారిటీ ఉంది. సపోజ్ నేను షారోను పొలంలోకి వెళ్ళాను అనుకోండి. షారోను పొలంలో కొన్ని క్రమములు ఉంటాయి. వాళ్ళు చక్కగా బోర్డు ఉంటుంది. స్కూల్కి వెళ్తే ప్రతి స్కూల్కి వెళ్ళి బోర్డులు ఉంటాయి, చూసారో లేదో. ఒక క్రమశిక్షణ, కొన్ని బోర్డులు, కొన్ని పాయింట్లు పెట్టుకుంటారు. ఆ పాయింట్లు 10 పాయింట్లు ఉన్నాయి అనుకోండి. 10 పాయింట్లు ఒక్క పాయింట్ కూడా నాకు లేదు. కానీ నా ఆశ ఏంటంటే షారోను పొలంలో ఉండాలి. నా ఆశ షారోను పొలంలో ఉండాలి. షారోను పొలంలో నేను వెళ్ళంగానే ఒక పెద్ద చాటు కొట్టేసి ఒక బోర్డు కొట్టి పెట్టుంది. ఇక్కడ చదవాలన్నా, ఇక్కడ ఉండాలన్నా ఈ లక్షణాలు కావాలని. నేను ఒక్కడనేదా, నాతో పాటు కొంతమంది వచ్చారు కదా అక్కడక్కడ నుంచి, వాళ్ళు కూడా రకరకాల స్వభావాలు కదా. నేనేం చూసుకున్నానంటే వీళ్ళందరూ ఉన్నారుగా, మనం మారేదా సచ్చేదా. స్టూడెంట్స్ ఎక్కువ మంది అట్టాగే చూస్తారు. ఒక స్కూల్కి వెళ్ళినా, ఒక కాలేజీకి వెళ్ళినా, ఒక క్యాంపస్కి వెళ్ళినా వీళ్ళు చెప్పినట్టు ఉండాలనుకుంటారు. వీళ్ళు చెప్పినట్టు ఉండాలి క్యాంపస్ అనుకుంటారు. క్యాంపస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కాలేజీల్లో కొన్ని రూల్స్ ఉంటాయి, స్కూల్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, నువ్వు చేసే జాబులో కొన్ని రూల్స్ ఉంటాయి. చేతి పనుల రూల్స్ ఏం లేవు. ఆయన్ని మనం ఏ మాట అయినా నేసేస్తాం, ఎవరినైనా ఎదురిస్తాం, ఏదైనా మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. మన నోటి కంట్రోల్ ఉండదు. ఇష్టం వచ్చినట్టు చూస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. ఇష్టం మన ఇష్టం. నన్ను ఎవడు అనేదే? నన్ను ఎవడు అనేదే? ఒక రకమైనటువంటి రూడ్ క్యారెక్టర్, ఒక దురహంకారం. ఇంకా డబ్బు ఉంటే అసలు పట్టలేం, ఇంకా బలం ఉంటే అసలు పట్టలేం. ఇంత భయంకరమైన అనాగరికమైన ఈ జీవితం బాగయ్యేదట్ట. నీకు అది అనిపించదు, నీ కుటుంబ సభ్యులకి అనిపించదు, ముఖ్యంగా నీ తల్లిదండ్రులకు ఈ కోణం అసలు ఎక్కదు, ఈ కోణం తల్లిదండ్రులకు ఉండదు. కానీ నిన్ను చూస్తున్న దేవుడు నీ క్యారెక్టర్ని మార్చాలి, నీ స్థితిని మార్చాలి, నీ పద్ధతులను మార్చాలి, నిన్ను మార్చాలి. ఆయన తపన చెందుతున్నాడు. సంవత్సరాల తరబడి నీతో నాతో తిరుగుతున్నాడు. యాక్చువల్గా మనము తిరిగే ప్లేసెస్ ఆయన రాకూడని ప్లేసులు అవి. యాక్చువల్గా మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వినకూడని మాటలు అవి. యాక్చువల్గా మనం చేసే ప్రతి పని ఆయనకి ఇబ్బందికరమైంది. యాక్చువల్గా అసలు ఆయన అడుగు పెట్టకూడని ప్లేసు. ఆయన అడుగు పెట్టకూడని ప్లేస్లో అయినా సరే మనతో వస్తున్నాడు ఆయన.
ఆయన వినకూడని మాటలు మన నోట ఉన్నా ఆ మాటలు వినటానికి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆయన మన వెంపటే తిరుగుతున్నాడు. ఎక్కడ వాళ్ళము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము? నా మట్టుకు నేను స్వేచ్ఛా జీవినండి, నా మట్టుకు నేను స్వతంత్ర జీవిని, నా మట్టుకు నేను చేసిందే కరెక్టు, నేను దీన్ని నమ్ముకుని పనిచేయను, దీన్ని నమ్ముకుని పని చేస్తానన్నాడు ఒకసారి దీన్ని నమ్ముకుని పనిచేయను, దీన్ని నమ్ముకుని చేస్తానని ఒకడు. అది పట్టుకుని మనం సినిమా డైలాగులు, అది మనకు గొప్ప. ఇన్ని చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా నీతో పాటు దేవుడు తిరుగుతున్నాడు. చప్పలు కూడా మహింపరచాలి. నీతో దేవుడు తిరుగుతున్నాడండి. నీతో దేవుడు తిరుగుతూ ప్రతి సందర్భంలో నీ చెయ్యి పట్టుకుని, నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను అంటున్నాడు. నిన్ను 10 మంది తిడితే నువ్వు కుంగిపోయి ఏడుస్తుంటే, నువ్వు ఏదైనా చేసుకోవాలనుకుంటుంటే నీలో నుండి ఒక స్వరం, కుమార్తె నేనున్నానమ్మా, కుమారుడా నేనున్నాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేనున్నాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేనున్నాను. ఈ మాటలు వినపడంగానే మనము దాన్ని బట్టి ఆదరించబడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాల్సిందల్లా పోయి మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నేను అందుకే మీకు చెప్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు? అక్కడ ప్రశ్న ఉంది. అది చిక్కు వీడని ప్రశ్న. అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ చిక్కు విడదీయగలుగుతాడు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ప్రార్థనకి రాని ఇంటికాడ కూర్చున్న వాళ్ళు అందరితోనూ దేవుడు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. అందరినీ ధైర్యపరుస్తాడు, అందరినీ బలపరుస్తాడు, అందరినీ ఓదారుస్తాడు దేవుడు. అది మొదటి పడి. నిన్ను ఆదరిస్తే దేవుడు మాట్లాడుతున్నాడని, ఎదుటోళ్ళలో ఏముందో కనపడితే దేవుడు మాట్లాడుతున్నాడని, నీకేమవుతుందో చెబుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్న వేసుకో. నాకెందుకు, రేపు ఏ వ్యక్తితో కలవబోతున్నానో ఈ రాత్రి నాకు కల ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? కొంతమందికి కలలో వరం ఉంటుంది. రేపు ఏ వ్యక్తితో మాట్లాడతాడు ఈ రాత్రి దేవుడు చెప్పేస్తాడు. ఏ ప్లేస్లో మాట్లాడతాడో, ఏ టైప్ ఆఫ్ వస్త్రాలు ధరించుకొని వస్తారో కూడా మాట్లాడతాడు. నీకెంత డబ్బు వచ్చిందో చెబుతాడు, నీకేం జరిగిద్దో చెబుతాడు. ఇది ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సింది. నువ్వేమనుకుంటావంటే, దేవుడు నాతో మాట్లాడతాడు, ఇంకా నాకేంటి, దేవుడు నాకు అన్నీ చెప్తున్నాడు, నాకేంటి, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు, నాకేంటి, ఈ ఫీలింగ్తో కొంతమంది మనుషుల మీద నువ్వు హెచ్చించుకుంటావు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఏంటి అంటే అన్నాడు, నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను ఒక చోటకి తీసుకెళ్ళాలి, నిన్ను ఒక చోటకి తీసుకెళ్ళాలి. ఆ ప్లేసే షారోను పొలం. ఆ షారోను పొలంలోనికి నిన్ను తీసుకెళ్ళాలంటే నా ఇష్టంతో కాదు, నీ ఇష్టంతో. నీ ఇష్టము నీకు నమ్మకం కలగాలి. అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యో దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. కృతజ్ఞతతో నీ నుండి ఆ సమాధానం రావాలి. ప్రభువా నాతో మాట్లాడుతున్నావు, నేను ఏ పార్టీ దానయ్యా, నాతో మాట్లాడుతున్నావు, నేను ఏ పార్టీ ఉన్నయ్యా, నాతో మాట్లాడుతున్న దేవ నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈ కృతజ్ఞతాపూర్వకమైన భావాలు, మాటలు నీ నోట నుండి వస్తే, నీ హృదయాంతరంగం నుంచి వస్తే ఇంకొక స్టెప్ తీసుకుంటాడు దేవుడు. దేవుడు కూడా ప్రాథమికంగా నీతో మాట్లాడుతుంది, నిన్ను ఆదరిస్తాడు. గుర్తుపెట్టుకొని ప్రియులారా, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. అది మొదటి బడి. దాని తర్వాత రెండవ బడి ఉంటుంది. ఆ రెండవ బడి నిన్ను ఆలోచింపజేస్తుంది. దేవా ఇంత చేస్తున్నావు, నేను ఏ మాట ఉన్నాయా, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్న నీలో ప్రారంభమైనప్పుడు అది రెండవ లెవెల్. ఆ రెండవ లెవెల్ అంటాడు, నేను పరిశుద్ధుడను. స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. నేను పరిశుద్ధుడను, నువ్వు పరిశుద్ధుడు, అందుకే నేను నీతో మాట్లాడుతాను. పరిశుద్ధత, ఇప్పుడు నేనంత పరిశుద్ధత కాదా? దేవుని వాక్యం తెలియనోళ్ళు, దేవుని వాక్యంలో తెలియనోళ్ళు వాళ్ళ మట్టుకు వాళ్ళే నీతిమంతులకు కనపడతారు. దేవుని వాక్యం తెలియనోళ్ళు ఇతరులందరూ తప్పుటోళ్ళుగా కనపడతారు. కానీ దేవుని వాక్యం తెలిస్తే దావీదు అన్నాడు, నా పాపములు లెక్కకు మించినవి. అంటే దావీదు ఒక రోజు కూర్చుని నేను చేసిన పాపాలు లెక్కేద్దామని లిస్ట్ అవుట్ రాసుకుంటుంటే రాసుకునే కొందరు వస్తాయి అంట పాపాలు. మరి మనమేమయ్యా పాపం లేదని ఫీల్ అయిపోతాం మనం.
మనం ఏ పాపం చేయమో అది ఆడ పాపం చేస్తున్నాడు, అది ఆమె పాపం చేస్తుంది, ఇది ఏం పాపం చేస్తుంది. ఈ యాపంతో బతుకుతున్నాం మనం. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. రెండవ లెవెల్లోకి వచ్చి నీకు కాస్త నమ్మకం కలిగిస్తాడు. నమ్మకం కలిగించి మూడవ లెవెల్ ఏం చేస్తాడంటే, నేను ఇక పూర్తిగా నీ బిడ్డగా మారిపోతానయ్యా అన్న తీర్మానం నీలో ప్రవేశపెడతాడు. నేను పూర్తిగా మారిపోతానన్న తీర్మానం నీకు వచ్చితే అప్పుడు నువ్వు షారోను పొలంలోనికి రావడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్వి. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటుంటే, నువ్వు అతిశయపడితే షారోను పొలం వైపు చూసే అర్హత కూడా నీకు లేదు. నీకు వచ్చే అప్పుడప్పుడు వచ్చే కళలు, అప్పుడప్పుడు వచ్చే దర్శనాలు, అప్పుడప్పుడు వచ్చే ప్రవచనాలు, లేదా ఆ మాటలు, ఆ ప్రసంగని మాటలు, ఈ ప్రసంగని మాటలు విని ఆ వాక్యం అంతా తెలిసిన విధానము, ఇది కలిగిన దాన్ని బట్టి నువ్వు హెచ్చించుకున్నావు చూడు. నేను పవిత్రురాలను, నేను పవిత్రుడను, నేను మంచోడిని హెచ్చించుకున్నావు చూడు. ఆ క్యారెక్టర్ నీకున్నంత వరకు నువ్వు అసలు షారోను పొలము వైపు చూసే అర్హతే నీకు లేదు. షారోను పొలం అంటే సంఘం. సంఘం అంటే ఆత్మానుసారమైన సంఘం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ వర్షంతో తడిసిన సంఘం. అక్కడ సారవంతమైనదే ఉంటుంది, నిస్సారమైనది ఉండదు. ఆ సారవంతమైన నేలలో మంచి విత్తనాలే నాటాలి, చెడ్డ విత్తనాలు నాటడు రైతు. ఆ మంచి విత్తనం నువ్వు రెడీ అవ్వాలి. కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియులారా, నీతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతి సాయంకాలం పూట ఆదాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆదాము ఆ ఒక్క మెలికి అర్థం చేసుకుంటే పొరపాటు చేసేవాడు కాదేమో. నువ్వు నేను కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నువ్వు ఆలోచన చేయగలిగితే నువ్వు పొరపాటు చేయవు. నిన్ను షారోను పొలములో నాటాలి, దేవుని కాన్సెప్ట్ అది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, అసలు నువ్వు షారోను పొలములో నాటబడిన అర్హత నీకుందా లేదా? నాటబడ్డానన్న నమ్మకం నీకుందా? ఆత్మీయత ఎక్కడుందో తెలుసా? అంత స్థాయిలో, మన ఊహకు అందనంత ఎత్తులో ఉంది. చర్చికి వెళ్ళిపోతే ఆత్మీయం అయిపోయామా? వాక్యం చదివితే ఆత్మీయం అయిపోతామా? ప్రార్థనకి వెళ్తే ఆత్మీయులు అవుతామా అని ఎర్రవీగిపోతాం మనం. కాదు. ఆత్మీయత ఏంటి చెప్పనా? ఆత్మీయత ఏంటంటే సారవంతమైన నేలలో నిన్ను ఉంచాలని ఆ రైతు అనుకోవాలి. అంత ఆకర్షణీయంగా నువ్వు మారాలి. అందుకు దేవుడు నీతో మాట్లాడుతుంది. నీలో నమ్మకం కలిగించాలి. నీలో నమ్మకం కలిగించి నీలో ఒక ఆశ పుట్టించాలి. ఆ ఆశ ఏంటంటే, నేను పరిశుద్ధుడిగా ఉండాలన్న ఆశ నీకు పుట్టించాలి. పరిశుద్ధుడిగా ఉండాలన్న ఆశ ఎవరికైతే పుడుతుందో వాళ్ళు షారోను పొలములోనికి రావడానికి అర్హులు. షారోను పొలము దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని లిస్ట్ ఉంటుంది బోర్డు మీద. అవన్నీ తీరిగ్గా మనం చదువుకుని మనకున్న లక్షణాలు ఒకసారి పక్కన పెట్టుకుంటే ఏ ఒక్కటి మ్యాచ్ అవ్వదు. అది మన రేంజి. షారోను పొలములో పూసిన పుష్పము లాంటి దాన్ని అంటే ఏంటనుకుంటున్నారు? అంత విశిష్టత ఉన్నది. ఆత్మీయతలో అంత విశిష్టత ఉందండి. ఆ విశిష్టతలో మనకున్న లక్షణాలు ఏ ఒక్కటి పనికిరాదు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన కొంతమంది ఆల్రెడీ ఆయా సంఘాల్లో పాస్టర్ల దగ్గర ఉండి ప్రసంగాలు చేసి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే బైబిల్ ట్రైనింగ్ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, నాకు బైబిల్ అంతా తెలుసు, ఆల్రెడీ నేను ప్రసంగాలు చేశాను, నా ప్రసంగాలు అందరూ మెచ్చుకుంటారు, నాకంత ఎదురు లేదన్నట్టు ఉండదు. కానీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే ప్రసంగం కాదు, అసలు వాళ్ళు మాట్లాడే భాష నీకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే భాష అర్థం కాదు, ముందు తెలుగే అర్థం కాదు. అంటే నేనేమంటున్నానంటే, నేను అనుకునే పొజిషన్లో ఉన్న నీకు షారోను పొలం యొక్క విలువలు తెలియదు. అందుకు సువార్త, అందుకు వాక్యం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు పరలోకం వెళ్తారనేది ఒక బడి. యేసుక్రీస్తు నామంలో పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాళ్ళు రక్షింపబడతారనేది రెండవ బడి.
సంఘమునకెళ్ళి సంఘములో క్యారెక్టర్ని కాపాడుకుంటూ, సంఘములో వాక్యం చదువుతూ, సంఘములో ప్రార్థన చేసుకుంటూ నడిపే బడి 3వ బడి. ఈ 3 బడులు దాటితేనే షారోను పొలం. షారోను పొలంలో మొట్టమొదటి ఉండే కండిషన్ ఏంటంటే, పూర్తిగా నిన్ను నా చేతికి అప్పగించుకోవాలంటది షారోను పొలం. నిన్ను నువ్వు పూర్తిగా అప్పగించుకోవాలి. సరివి చెట్టు కొమ్మను కొంత భాగమును నరికి తెచ్చుకున్నాం ఏదో ఒక పని కోసం. ఇప్పుడు మన చేతిలో అది ఉందా లేదా? మన చేతిలో ఉంది. మనం ఏం చేస్తాం? దానికి ఉన్న ఆకులన్నీ ఏం చేస్తాం చెప్పండి? నిర్దాక్షిణ్యంగా నరికి పడేస్తాం. చిన్న చిన్న కొమ్మలు ఏం చేస్తాం చెప్పండి? నరికేస్తాం. అయ్యా ఎన్ని తిట్టుకుంటుంది మామూలుగా దాని భావం వ్యక్తం చేసే అవకాశం దానికి ఉంటే అది ఎన్ని తిట్టుంటుంది మనల్ని. ఆకుల్ని నలిపేసాం, చిన్న చిన్న కొమ్మలు ఏం చేసాం చెప్పండి? నరికేసాం. అంతటి తాగామా? ఆ కొమ్మలు వచ్చిన చోటల్లో బుడుపులు ఉంటాయిగా, కొమ్మలు వచ్చిన చోటల్లో బుడుపులు ఉంటాయి కదా, ఆ బుడుపులను కూడా చెక్కేస్తాం, వాటిని కూడా చెరికేస్తాం. మనం ఏ రూపంలో కావాలనుకుంటామో ఆ రూపంలో దాన్ని అట్లా చెక్కుతామా లేదా? చెప్పరేంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రూపం వచ్చినాక అప్పుడు దాన్ని మనం పనికి వాడతాం. అవునా? షారోను పొలం కూడా అదే చేసిద్ది నిన్ను నన్ను. షారోను పొలం కూడా ఏం చేసిద్దంటే, నాది అని అనుకున్నదల్లా తీసేసిద్ది నీ దగ్గర నుంచి. నా కులం అన్నావంటే తీసేసిద్ది, నా చదువు అన్నావంటే తీసేసిద్ది, నా జ్ఞానము అన్నావంటే తీసేసిద్ది, నా బలము అన్నావంటే తీసేసి, నా బలగము అన్నావంటే చెప్పరేంది? నాది అని నువ్వు అనుకున్నావంటే నువ్వు నాకు పనికి రావు అంటాడు. నువ్వేమేమి కలిగి ఉన్నావు వాటన్నిటిని తీసేస్తా. నాకు ఎట్లా కావాలో అట్లా తయారు చేసుకుంటానికి నేను తీసుకున్నాను తప్ప నీకు ఇష్టమైన రీతిలో నేను ఉండను. చప్పలు కూడా మైపరచండి. షారోను పొలం గురించి నేర్చుకోవాలి మీరు. నీకు ఇష్టమైన రీతిలో నేను నీకు పని చేయడానికి పిలుచుకోవాలి. నేను నిన్ను నాకు ఇష్టమైన రీతిలో నిన్ను మార్చుకోవడానికి తెచ్చుకున్నా నేను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పిలుచుకొచ్చి అన్నాడు, ఇంతకు ముందున్న భయాలు ఇప్పుడు ఉండవు నీకు, ఇంతకు ముందున్న రోగాలు ఇప్పుడు ఉండవు నీకు, ఇంతకు ముందున్న వ్యాధులు నీకు ఉండవు, ఇప్పుడు నీకు ఏమీ ఉండవు. కానీ అన్నింటిలోనూ సమృద్ధి ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. తిన్నంత ఉంటుంది. హల్లెలూయా. తిన్నంత ఉంటుంది ఆహారం. ప్రశాంతంగా నిద్రపోయినంతసేపు హాయిగా పండుకోవచ్చు ఇక్కడ. సురక్షితం ఇక్కడ. జ్ఞానము కూడా అంతే ఉంటుంది. వర్క్ కూడా అంతే ఉంటుంది ఇక్కడ. ఆర్మీకి వెళ్ళాలని ఆశపడి ఆర్మీ సెలక్షన్కి క్వాలిఫై అయ్యి ఆర్మీలో ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ తట్టుకోలేక వచ్చిన వాళ్ళు 3 మంది ఉండరు. ఆర్మీలో సెలెక్ట్ అయితేనే ఇక్కడ గొప్ప. ఎవరి మనోడు ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడరా అంటాం. అక్కడికి వెళ్తుంటుంది అసలు సోకు. నిన్ను అన్ని విధాల పిండి పడేస్తారు వాళ్ళు. అంత ఇచ్చినాకే తీసుకెళ్ళి నిన్ను ఉద్యోగంలో పెడతారు. షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను నేను. అంత ఉందా నీకు? అంత ఆధిక్యత ఉందా? ఎస్ అని చెప్పగలిగే దమ్మున్న క్రైస్తవుడే నిత్యరాజ్యం చేరుతాడు. నార్మల్గా నిత్యరాజ్యం దొరకదు. దొరికితే ఎంత సమయం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం నేను త్వరగా వస్తానన్న దేవుడు వెంటనే వచ్చేయచ్చు. ఇంత టైం ఎందుకండి? పోనీ ఒకసారి నువ్వు విన్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, ఇక నీకు అవసరం లేదు. కానీ ఎందుకు ఇంత గంటల తరబడి వాక్యం కూర్చోబెట్టి చెప్తున్నాడు అంటే, దేవుడు అంటున్నాడు అక్కడ నిన్ను తర్పీదియాలి, అక్కడ నిన్ను సరిచేయాలి. అది షారోను పొలం అంటే. నేను సంఘానికి వెళ్తా, నాకు ఇష్టమైతే వెళ్తా, నాకు కష్టమైతే మానేస్తా, నేను వెళ్తే పాట వేయాలి, నేను వెళ్తే కూర్చోబెట్టాలి, నేనంటే అది, నేనంటే ఇది, ఇవన్నీ నీకున్న అడ్డంకులు. వీటన్నీ నేను నరికేస్తాడు దేవుడు. ఎందుకు ఫిల్టర్ అవుతుంది సంఘం? వచ్చేటప్పుడు బాగా వస్తారు, వెళ్ళిపోతున్నారు, ఒంటరిలో వెళ్ళిపోతలేదు. ఒక పాస్టర్ గారిని అడిగాడంట ఒక ఆయన. ఏం పాస్టర్ గారు, మీ మందిరంలోకి జనం వస్తున్నారు వెళ్తున్నారు, ఎవరు నిలబడరు ఏందని అడిగాడంట. ఆయన ఏం చెప్పాలి అర్థం కాక ఆయన అన్నాడు, అయ్యా కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కదా అయ్యా అన్నాడంట.
ఎందుకు ఉండలేదండి సంఘంలో జనము? దేవుడు అంటున్నాడు, నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కొలది నిన్ను ఒత్తుతా, నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కొలది నిన్ను చెక్కుతా, నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కొలది నీలో మార్పులు తీసుకురావడానికి నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటా. దానికి నువ్వు సమ్మతం తెలిపితే ఉంటావు, దానికి నువ్వు సమ్మతం తెలపకపోతే సంఘంలో నుంచి ఏమైపోతావు చెప్పండి? ఎవరు నెట్టారు నిన్ను? దుష్టుడు తరమకుండానే పారిపోవును. కాబట్టి నీలో ఈ మార్పు రావాలని దేవుడు అనుకుంటున్నాడు. నాకేం సంబంధం లేదండి. నీలో ఏమైతే దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు, లక్షణాలు, నైజం, తత్వం ఉన్నాయో అవన్నీ కట్ చేయబడాలి. మీకు అర్థం కావట్లా ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల హవా, ఇప్పుడు ఏంటంటే సినీ స్టార్స్ హవా, ఇప్పుడు అంతంత లగ్జరీ, తింటున్నాం ఇదే పని. డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను, డబ్బు లేదు, అవసరమైతే మాత్రం దెమ్మరిచ్చి పడేస్తున్నాను. ఎక్కడి నుండి అతని అంటే బోళ్ళు అప్పులు చేస్తున్నాం, ఏమో అట్ట లగ్జరీ అయిపోతుంది. ఒకానొక సమయం అనేది ఇదంతా అంతరించుకుపోయింది. మీకు తెలుసా, భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, ఇంకో చోట దేనారం, ఇంకో చోట షకెం, ఇంకో చోట ఇంకొక రకం. ఒకానొక సమయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెబుతున్నా, ప్రపంచ దేశాలన్నీ ఒక తాటి మీదకి వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఒక కరెన్సీ ఉంటుంది, ఒకటే కరెన్సీ ఉంటుంది. అది ఏదనేది మనం చెప్పలేం. డాలర్ ఉంటుందా, ఇంకోటి ఉంటుందా కాదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఒక రాజ్యం కిందకు వస్తాయి. ఆ రాజ్యం కిందకు వచ్చినాక కరెన్సీ ఒకటే అవుతుంది. అక్కడ ఏ సమస్యలు ఉండవు, పార్టీలు ఉండవు. ఇక్కడ ఈ రాజు వచ్చి నా మీద దాడి చేస్తాడన్న భయం రాజుకు ఉండదు. వేరే రాజ్యంలో వచ్చి మా రాజ్యం మీద దాడి చేస్తారన్న భయం ఉండదు. ఆడ ఒకే ఒక భయం, నిన్ను నమ్మిన దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసుకునే రైట్ నీకు ఉండదు. విస్తారంగా ఫుడ్ దొరుకుతుంది అనుకోండి, ఫుడ్ విలువ తెలిసిద్దా? ఫుడ్ దొరకలేదనుకోండి, భయం పుట్టిద్దా పుట్టదా? ఇప్పుడు దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉంది, దేవుని వాక్యం వినటానికి స్వేచ్ఛ ఉంది. నువ్వు ప్రార్థన చేసుకో, మోకాళ్ళు వేసుకో, ఉపవాసం ఉండు, సాష్టాంగపడు, నువ్వేమన్నా చేయి, ఫుల్ రైట్ ఉంది, అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ అవకాశం ఉంది. కానీ ఒకానొక కాలంలో ప్రపంచమంతా ఒక రాజ్యం కిందకు వచ్చినాక వాడు ఒక కండిషన్ పెడతాడు, ఏంటంటే ఎవడైనాను ఎవ్వరికి మొక్కకూడదు, నాకు మాత్రమే మొక్కాలి. నువ్వు యెరూషలేములో ఉంటావు, మేము గొల్లపల్లిలో ఉన్నాం, మేము ఆరాధించే సంగతి నీకేం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఇంట్లోనే ఇన్ఫార్మర్ను పెట్టుకుంటాడు. నీ అన్నో, నీ అక్కో, నీ చెల్లో, నీ తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఇన్ఫార్మరు. ఎన్ని భాగాలు అవుతారు? 2 భాగాలు అవుతారు. 2 భాగాల్లో ఒక భాగమేమో రాజు వైపు భాగము, ఒక భాగమేమో దేవుని వైపు భాగం. నీ ఇంట్లో 4 ఉంటే 4 2 భాగాలుగా ఉంటారు. ఒకరు రాజు వైపు భాగము, మరొకరు దేవుని వైపు భాగం. అసలు దేవుడు అనే పదమే ఉండదు అక్కడ. ఇప్పుడు ఎవరెవరికి ఇద్దాం అంటే క్రైస్తవునికి రాజుకి ఇద్దాం. ఆ రాజు పెట్టే శాసనం ఏంటంటే, నువ్వు నాకు మొక్కితే బజార్లో నువ్వేమైనా కొనుక్కోవచ్చు, నువ్వు నాకు మొక్కకపోతే బజార్లో ఏం కొనడానికి లేదు. బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, ఏమైనా నీ అంతటా నువ్వే తీసుకెళ్ళి బైబిల్ ఆడికి అప్పచెప్పేస్తావు. నాకెందుకు వచ్చిన భజన రా బాబు అని. 3.5 సంవత్సరాలు ఉంటుంది ఈ శిక్ష కాదు, ఇది పరీక్ష. 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాలలో తినటానికి బియ్యం కొనుక్కునే అవకాశం ఉండదు, ఏమి కొనటానికి ఉండదు. మేము ప్రార్థనకు వస్తుంటే మా వాళ్ళు వెళ్ళేస్తారని భయం వేస్తుంది అయ్యా. మేము ప్రార్థనకు వస్తుంటే మేము చచ్చిపోతే కూడా వస్తాడని మమ్మల్ని బెదిరిస్తున్నారయ్యా. ఇది నథింగ్ అనమాట ఆడు పెట్టే కండిషన్స్కి. రేషన్ అయిపోతేనే భయపడుతున్నావు. ప్రభువుని నమ్ముకుంటే ఎస్ఐ హోదా రద్దు అయిపోతుంటే భయపడిపోతున్నావు. ప్రపంచవ్యాప్తంగా ఒకటైనాక వాడు పెట్టే కండిషన్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ఇంటోడే నాకు ఇన్ఫార్మ్ చేస్తారు, నీ ఇంటోడే చెప్తాడు నాకు, కాబట్టి అక్కడే చంపేస్తాను నేను. తిండి ఉండదు, నీళ్ళు తాగటం ఉండదు, అన్నిటి మీద పన్ను. ఈ క్రిటికల్ కండిషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొని దమ్ముగా నిలబడాలంటే
నువ్వు ఖచ్చితంగా షారోను పొలంలో తర్పీదు పొందాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా ఎక్కడ తర్పీదు పొందాలి? షారోను పొలం కాడికి వెళ్ళాలి. నీ అనుభవము షారోను పొలం. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. అక్కడే ఆగిపోతున్నారు కొంతమంది. సంవత్సరాల తరబడి మారు మనసు పొందలేరు అనుకుంటున్నారు. సంవత్సరాల తరబడి బాప్తిసం పొందలేకపోతున్నారు. సంవత్సరాల తరబడి బలలో చేయలేకపోతున్నారు. వింటారు 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 వింటారు, పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, ఓ అది ఇది అది ఇది అన్నీ చేస్తారు. కానీ దేవుడు పెట్టే నియమాల్లోకి రామండి మనము. ఆ నియమాల్లోకి రావాలంటే మళ్ళీ పీక పట్టుకుంటుంది కులం, మతం. అసలు షారోను పొలం వైపు చూసే దమ్మే నీకు లేకపోతే నువ్వు అసలు నిత్యరాజ్యం ఎట్ట వెళ్తావు? అసలు నాకు అర్థం కాక అడుగుతా. నిత్యరాజ్యం చేరాలంటే సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిత్యరాజ్యం చేరాలంటే మామూలు విషయం కాదు. నిత్యరాజ్యం ఒకటే శాశ్వతం. అందులో చేరాలన్న తపన నీకు రావాలి. అందులో చేరాలంటే ముందుగా నువ్వు అన్ని విషయాలలో మార్పు చెంది షారోను పొలంలోకి వెళ్ళటానికి అర్హతను సంపాదించుకోవాలి. షారోను పొలంలోకి వెళ్ళినాక నిన్ను అన్ని విధాలా నలిపేస్తాడు దేవుడు. స్తోత్రం. షారోను పొలంలోనికి రావాలంటే అంత ఖచ్చితత్వం కావాలి. మట్టపు గుండు వేస్తారు, ముగిస్తాను. మట్టపు గుండు, రాయికి రాయికి మట్టపు గుండు వేయాలా, తూకం వేయాలా. ఒక వరుస పేర్చామంటే తూకం వేయాలి, తూకానికి రావాలి. నిన్ను తూకానికి వేస్తాడు దేవుడు. వాక్యం చెప్పాడంటే బా ఏం చెప్పాడు పాస్టర్ గారు అనుకోవటానికి కాదు. వాక్యం చెప్పాడంటే ఆడి మొహం ఏం చెప్పాడు, చచ్చిపోతాను కూర్చోలేక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అందుకుగా చెప్పేది. ప్రతి మాట నీ ఆత్మీయ జీవితానికి మట్టపు గుండు లాంటిది. నిన్ను ఖచ్చితంగా తూకానికి తోస్తాడు. నన్ను చాలాసార్లు కూర్చోబెట్టాడు. నాకు ఏదప్పుడు బాగా ఇష్టమో దాన్ని ముందు పెట్టి ఇది కావాలా నేను కావాలా తెలుసుకునేవాడు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. నేను దేవునితో స్వానుభవం నాకుంది. ఒకరిని నేను కాపీ కొట్టను, ఒకరి మాటలు నేను చెప్పను. ఇలా నేను చాలాసార్లు దేవుని మాటకు అవిధేయుణ్ణయ్యాను. కారణం ఏంటంటే నాకంటూ ఒక స్థితి కావాలి, నాకున్న ఆశ. నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి జీవితం కావాలి, నాకంటూ ఒక మంచి కుటుంబ వ్యవస్థ కావాలి, నేను ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ నేను కేటాయించుకోవాలి. ఒక పక్క నాకు జిజ్ఞాస, నా ఆశ. కానీ దేవుడు అన్నాడు, అది నీకొద్దు, నువ్వు నా సేవలోకి రా, నువ్వు నా సేవలోకి రా. ఈ సమస్యలో నేను వెళ్ళే రీతిలో వెళ్ళనిచ్చాడు. ఆ దరిని అడవ కూర్చుని ఆ నుంచి మళ్ళీ వెనక దూకొచ్చాడు. ఒక 10 కిలోమీటర్లు నేను పరిగెత్తాను. ఆ 10 కిలోమీటర్ల దగ్గర కూర్చున్నాడు దేవుడు. ఆడ కూర్చొని మళ్ళీ వెనక తీసుకొచ్చాడు. ఎంత టైం వేస్ట్. ఈ విధంగా నలిగిపోయాను నేను. నలిపింది దేవుడే. ఎందుకు నలిపాడంటే ఇదిగో ఈ రూపం ఇవ్వాలి. స్తోత్రం. ఈ రూపం ఇప్పుడు ప్రజెంట్ ఈ రూపం నా కోసం ఇంకా చాలా పెద్ద విశేషమైన రూపం పొందుపరచబడింది. దానికోసం ఇప్పుడు నలుపుతున్నాడు నన్ను. ఇంకా నేను నలుగుతూనే ఉన్నాను. నువ్వు నలిగే కొలది, గుర్తుపెట్టుకో, దేవుల్లో నువ్వు నలిగే కొలది అందమైన రూపం వచ్చేసిద్ది. స్తోత్రం. అదే సరిపి కొమ్మ ఆకులు నలపటం, అదే సరిపి కొమ్మ చిన్న చిన్న కొమ్మలను నరకటం, అదే సరిపి కొమ్మ గనుపులు అంటారే వాటిని నరకటం. ఆయన ఎలా చెయ్యాలి అనుకుంటాడో అలా నిన్ను చేసి నువ్వు ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ అనేదాకా నీకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఏదంటే షారోను పొలం. దట్ ఈస్ నాట్ బైబుల్ కాలేజ్, దట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. ఒక సేవకుడిది కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడిది. స్తోత్రం. గమలియేలే గొప్ప బోధకుడు అంటే, గమలియేలే గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు అంటే, గమలియేలు దగ్గర శిష్యరికం పొందామంటే ఆ రోజులు అంత గొప్ప ఆధిక్యత అంటే, గమలియేలుకు తెలియని మర్మము పౌలుకి తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు.
గమలీయేలు బెత్తరపోయాడు. పౌలు చేసే బోధ, పౌలు చేసే కార్యాలు, పౌలు చేసే విధానం గమలీయేలు చూసి ఆశ్చర్యపోయాడు. నేను గమలీయేలు, నా దగ్గర వేల మంది తర్ఫీదు పొందారు, ఎన్నో దేశాల నుంచి వచ్చి తర్ఫీదు పొందారు, వాళ్ళందరూ స్కాలర్సు. కానీ పౌలు, నాకు తెలియని బోధ నువ్వు చేస్తున్నావయ్యా, నేను చేయలేని కార్యాలు నువ్వు చేస్తున్నావు, నా దగ్గర శిష్యరికం పొందిన నువ్వు ఈ స్థితి ఎందుకు వచ్చావంటే, పౌలుకి చెప్పిన మాట, నేను నీ దగ్గర చేసిన తర్ఫీదు కాకుండా ఇంకొక చోట నేను తర్ఫీదు పొందాను. స్తోత్రం. నీ దగ్గర చేసిన శిక్షణ కాకుండా మరొక దగ్గర నేను శిక్షణ పొందాను. అరేబియా దేశం వెళ్ళి 4 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్ఫీదులో నేను ఎంత షైన్ అయ్యాను. దేవుని కొరకు ప్రకాశించటం, దేవుని కొరకు ప్రకాశించడానికి, దేవుని కొరకు షైన్ అవటానికి నువ్వు ఇష్టపడితే లేచి నిలబడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దయచేసి లేచి నిలబడి ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. షూలమితి నల్లనిది, షూలమితి ఎన్నికకు రానిది, మనుషులలో ఎన్నికకు రానిది. షూలమితి ఒక పేద పిల్ల. షూలమితి విద్యా విహీనురాలు. షూలమితిలో ఏ క్వాలిటీ లేదు. గంతకు దగ్గ బొంత ఏదో ఒకటి దొరుకుతుందిలే, ఎవరో ఒకరినిచ్చి నాకు పెళ్లి చేస్తారులే అనే పరిస్థితి షూలమితిది. కానీ సొలొమోను రాజు కన్ను షూలమితి మీద పడింది. దిస్ ఈజ్ నాట్ మెటీరియల్ లవ్. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇది లోక సంబంధమైన కామముతో కూడినటువంటి ప్రేమ కాదు. ఇది లోక సంబంధంగా ప్రపోజ్ చేసే ప్రేమ కాదు ఇది. ఎందుకంటే సొలొమోను మామూలుడు కాదు. సొలొమోను దైవ జ్ఞానము పొందినవాడు. సొలొమోను దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి నీతో స్నేహం చేయటం అంటే మామూలు విషయం కాదు. దేవుని ప్రణాళికలతో ఉన్న వ్యక్తితో నువ్వు కలిసి మాట్లాడుతున్నావంటే, దేవుని ప్రణాళికలతో ఉన్న వ్యక్తి నీ ఇంటికి వస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. షూలమితికి అర్థమైంది, సొలొమోను ప్రేమ కాదు, నా దేవుని ప్రేమ నా మీదకి వచ్చిందని. నేను ఎందుకు ఇంత ప్రేమను పొందానంటే, నా దేవుడు నాకు ఒక తర్ఫీదు ఇచ్చాడు, నా దేవుడు నన్ను సిద్ధపరిచాడు. నా దేవుడు నన్ను సిద్ధపరిచాడు ఎక్కడంటే షారోను పొలము. షారోను పొలం అంటే భౌతిక సంబంధమైన ప్లేస్ కాదు, అది భౌగోళిక స్వరూపం కాదు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే తర్ఫీదు. దానికి నువ్వు ఇష్టపడితే నీ శిరస్సు వంచి ప్రభువుని స్వాగతించు. అయ్యా, నా అహం, నా కులం, నా చదువు, నా పొగురు, నా బలం, నా ధనం ఇవన్నీ కాదు ప్రభువా, నువ్వు కావాలి. నా మాట నెగ్గించుకోవడానికి నేను ఎన్ని అబద్ధాలైనా ఆడతాను ప్రభా. నేను మంచోడిని అనిపించుకోవడానికి నేను ఏమైనా చేస్తా ప్రభా. నేనేం చేస్తానంటే నేను చేసే చెత్త పనులు అసలు లెక్కలేనని ప్రభు. నా మీద నాకే అసహ్యం కలిగితే అవి నేను చూడగలిగితే. కానీ ఈరోజు మీరు నాతో మాట్లాడారయ్యా, షూలమితికి ఆధిక్యత లేకపోయినా షూలమితిని తీసుకెళ్ళి యెరూషలేము రాజనగర్లో రాణి స్థానంలో మీరు కూర్చోబెడితే ఆ రాణులందరూ కూడా ఆమెను చూసి నోటి మీద వేలేసుకునే స్థాయిలో ఆమె ఉంది అంటే ఆమె చెప్తుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము లాంటి దానను. షారోను అనుభవం, షారోను పొలములో నువ్వు తర్ఫీదు పొందితే నువ్వు ఎక్కడైనా దేవుని బిడ్డగా చలామణి అవుతావు. నిత్య రాజ్యములో పరలోకములో కూడా నువ్వు దేవుని బిడ్డగా నీకు స్వాగతం ఉంటుంది. ఆ అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు.